విభజన చట్టం హామీలు నెరవేర్చి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ఈ బంద్కు తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. బంద్కు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు దీనికి మద్దతు ప్రకటించాయి. హోదా సాధనలో కార్మికులంతా కలిసి నడుస్తామని వివిధ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్రం చేసిన మోసాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని డిపోల వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. 50,000కు పైగా కార్మికుల మద్దతు ఉండడంతో 11,000కు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ బంద్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో తిరిగే అన్ని లారీలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. బంద్ వల్ల ఇంటర్ ప్రాక్టికల్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. బంద్కు సంఘీభావంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి శాసనసభకు రానున్నారు. విశాఖపట్నంలోనూ బంద్ కొనసాగుతోంది. బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖపట్నంలో విశాఖ రైల్వే జోన్ కోరుతూ, ప్రత్యేక హోదా కావాలని కోరుతూ వామపక్షాలు, ప్రజా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. ఉదయం నుంచి కూడా మద్దెలపాలెం కూడలికి చేరి నినాదాలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అన్యాయం చేసింది. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వలేదు, అలాగే ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు సైతం కూడా వెనక్కి తీసుకున్నారనేటువంటి ఆవేదనని వామపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్లకార్డుల రూపంలో, అలాగే జెండాలు చేతబూని రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నినాదాలతో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ఉన్నారు. ఈ బంద్ ఏ విధంగా చేస్తున్నారో వారిని అడుగుదాం. ఎలాంటి డిమాండ్లతో ఈ బంద్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాయితీలతో కూడిన తరగతి హోదా, విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ, ఇవన్నీ ఇస్తామని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రజల చేత ఓట్లు గుంజుకుంది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 350 కోట్లు వెనుకబడిన జిల్లాలకి ప్యాకేజీ ఇచ్చి వెనక్కి తీసుకుంది. ఇది చాలా దుర్మార్గం. ఇది అంతిమ పోరాటం. ఈరోజు ఆఖరి ఓటు అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి దాంట్లోనైనా విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజీ, ప్రత్యేక తరగతి హోదా ప్రకటించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో సమూలంగా కలుపుతారు ఆంధ్ర ప్రజలు, కబడతారని చెప్పడానికి శాంతియుతంగా ఈరోజు విశాఖలో ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పక్షాన విశాఖ మద్దిలపాలెంలో సంపూర్ణంగా శాంతియుతంగా ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంధ్ర ప్రజలు నిరసన తెలియజేయడం ద్వారా నరేంద్ర మోడీ నడ్డి విరిగేటట్టు నిరసన తెలియజేయాలని ఆంధ్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రకంగా ఉత్తరాంధ్రకి ఏ విధంగా అన్యాయం జరిగింది? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. గత 5 సంవత్సరాల అధికారంలోకి రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, అభ్యర్థిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక బహిరంగ సభల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోను, అదేవిధంగా మనం ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి సంబంధించి ప్యాకేజీని కూడా ప్రకటన చేసింది. ఈరోజు ఆఖరి బడ్జెట్గా అందుకోసమనే ఈరోజు ఏపీ విభజన హామీల చట్టం సాధన సమితి ఇచ్చినటువంటి పిలుపు భాగంగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంధుకు పిలుపునందుకొని ఈరోజు ప్రజానికం అంతా కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా ఈరోజు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్యాయాన్ని, పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని ఈ ఆఖరి పోరాటంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నం నుంచి చాలా కాలం చిరకాల కోరిక, విశాఖవాసులు రైల్వే సెంటిమెంట్ రైల్వే జోన్ కావాలనుకున్నారు. 4 సంవత్సరాలుగా, దశాబ్దాల కాలం నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. అయినా సరే కేంద్రం నుంచి స్పందన లేదు. ఏమంటారు దీని గురించి?
నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళు అధికారంలో రాకముందు ఇప్పుడు ఏదైతే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, రాష్ట్రంలో అధికారం టీడీపీ, రెండు ప్రభుత్వాలు కూడా కలిసి ఏదైతే రైల్వే జోన్ సాధన సమితి ఉద్యమాలు చేసిందో, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలి, వాళ్ళు కూడా ఉద్యమాల్లో పాల్గొన్న తర్వాత కూడా మీరు ఇందాక చెప్పినట్టు దశాబ్దాలుగా ఉద్యమాలు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. ఈ రోజు రైల్వే జోన్ వచ్చినట్లయితే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, యువత అంతా కూడా బాగుపడతారనే ఉద్దేశం పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని బుట్ట దాఖలు చేసే పరిస్థితి చాలా తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఏదైతే అనౌన్స్ చేశారు, ఇప్పటి వరకు అదే స్టాండ్ మీద దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ రోజు సిపిఐ పార్టీ బంద్కు పిలిపించింది. ఉదయాన్నే 5 గంటలకే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ వస్తారట విశాఖపట్నం, ఏం చెప్పడానికి వస్తున్నారో చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. వచ్చినట్టు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా సరే మీరు ఏదైతే ఎన్నికల్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలి. మీకు లేని పక్షంలో రానున్నటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున బుద్ధి చెప్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు కోసం చాలా ఏర్పాట్లు ఆలస్యం జరుగుతుంది. విద్యార్థి సంఘాలుగా మీరు ఏమంటారు? అసలు ఈ యొక్క రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారా, నిద్రపోతున్నారని మాకు అనుమానంగా ఉంది. వాళ్ళు ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఎక్కడ కూడా ఈ యొక్క విద్యార్థులకి సమకూరుస్తున్నటువంటి యూనివర్సిటీలు కానీ, గిరిజన విశ్వవిద్యాలయాలు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు నెలకొల్పలేదు. ఓన్లీ శంకుస్థాపనలు చేసి ఈ యొక్క శిలాఫలకాలు కట్టడం వరకే వాళ్ళైతే పరిమితం అయ్యారు. కాగితాలకు పరిమితం అయినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని తిప్పికొడుతూ ఈ యొక్క ఎంపీలు ఈ యొక్క ప్రత్యేక హోదా తీసుకుని వస్తే విశాఖలో అడుగు పెట్టండి, లేదంటే ఢిల్లీలో ఉండిపోండి. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తేనే ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయండి, లేదా ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి యువతంతా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలి. ఇది మొత్తం విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు అంతా కూడా ఉదయం నుంచి కూడా తమ నిరసన తెలియజేస్తున్నారు. మద్దెలపాలెం కూడలిలోనే కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆసిల్మెట్ట, జీవీఎంసీ గాంధీబొమ్మ, గాజువాక, ఎన్ఏడి జంక్షన్ ఇలా అన్ని కూడళ్ల వద్ద కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా మొత్తం ఉన్నటువంటి వామపక్షాలు, విద్యార్థి ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. ఉత్తరాంధ్రకి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి 50 కోట్ల రూపాయలు కూడా వెనక్కి తీసుకున్నారు. కనీసం రైల్వే జోన్ కూడా ఇవ్వకుండా ఇన్ని రోజులు తాత్సారం చేసినటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. అయితే ఈరోజు ఇంటర్ పరీక్షలు ఉన్న కారణం చేత బస్సులు ఏవి కూడా ఆపు చేయకుండా ఎలాంటి అవాంతరం కూడా కలగకుండా ఉండాలని బంద్ చేస్తున్నటువంటి నిరసనకారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బస్సులు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఏ విధమైన అడ్డంకి లేకుండా ఈరోజు బంద్ ప్రశాంతంగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కెమెరామన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.